హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. మీరు ఎప్పుడు చేసినా కానీ సరిగ్గా రావడం లేదా? ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. ఈ బంగాళదుంప కూర చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప కూరని తయారు చేస్తున్నానండి. ఈ బంగాళదుంప కూరకి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. అట్లనే బంగాళదుంపలు నేను వాష్ చేసుకొని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఎక్కువగా ఉడుకుతాయి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడికినాయా లేదా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని బాగా ఉడికినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో ఒక కప్పు ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కినాక దాంట్లో మనము చెక్క లవంగాలు అయితే నేనైతే 2 వేసుకున్నాను. ఈ రెండింటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అదే కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో మనం ఉల్లిపాయలని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి. అట్లానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 అయితే వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తర్వాత మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కండి. ఈ ఉడకబెట్టిన బంగాళదుంపలు చల్లార్చుకొని పైనున్న ఆ పీల్ అంతా తీసేసేయాలి. తీసేసుకొని మెత్తగా చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. లేకపోతే ముక్కలుగా కట్ చేసుకొనైనా పెట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా నేను ఈ విధంగా పక్కన పెట్టుకొని అట్లనే టమాటాలను కూడా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీకి రెడీ అయ్యేటట్టు మనం ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు వీటన్నిటిని రెడీ చేసుకోవాలి. నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నా. ఈ బంగాళదుంప కూర మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి, రోటీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక చూడండి బాగా ఇది అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి. బిర్యానీ సూపర్ ఉంటుందండి. ఇలా ఫ్రై అయిపోయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ బంగాళదుంప కూర నేనైతే ఇప్పుడు ఈ బంగాళదుంప కూరని వెజిటేబుల్ బిర్యానీలోకి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనం పసుపు కూడా వేసుకున్నాక పసుపు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కండి, వాటిని ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లేకపోతే స్మాష్ చేసుకొని వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ బాగా కొంచెం ఈ బంగాళదుంపలు ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ టమాటాలు కట్ చేసుకున్నాం కానీ ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. నేనైతే దీంట్లో 300 గ్రామ్స్ టమాటాలు తీసుకున్నాను. ఈ 300 గ్రామ్స్ టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. చూద్దాం. ఇది బంగాళదుంప కూర చాలామందికి తింటే వాతమని, మోకాళ్ళ నొప్పులు వస్తాయంటారు. కానీ మంచిదండి. ఎక్కువ డైలీ కాకుండా కొంచెం అప్పుడప్పుడు తింటే మంచిదండి. చూడండి, ఈ బంగాళదుంప అనేది కొంచెం ఉడికినాక మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్నాక చిల్లీ పౌడర్ అండి, నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఈ బంగాళదుంప కూర చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి కొంచెం మొత్తం బంగాళదుంపలు, టమాటాలు కూడా మగ్గిపోయినాక 1 కప్పు వాటర్ పోసుకున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. నీకైతే సరిపోయిద్దని 1 కప్పు వాటర్ పోసుకున్నానండి. నేనైతే ఈ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అంటే బాగా మరగనివ్వాలండి. వాటర్ అంతా బంగాళదుంపలన్నీ ఉడికేదాకా పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికినాక మనం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక కొబ్బరినండి, ఎండు కొబ్బరి తీసుకున్నా బాగుంటుంది. ఎండు కొబ్బరి తీసుకొని అంటే ఎండు కొబ్బరి పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి వేసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే నే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకున్నానండి. గ్రేవీ ఎక్కువగా ఉందని, టేస్టీగా ఉంటుందని ఎండు కొబ్బరి వేసానండి. చాలామంది దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేస్తారు. నేనైతే ఎండు కొబ్బరి వేసాను. చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసుకొని బాగా కొంచెం 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకున్నానండి. మీకు ఇంకా ఏమన్నా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు రుచికి తగ్గట్టు. చూడండి రెడీ అయినట్టు చాలా బాగుంది. చూడండి చూస్తుంటుంటేనే నోరు ఊరుతుంది కదా! ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయినట్టేనండి కర్రీ. ఈ కర్రీ రైస్‌లోకి, రోటీలోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్‌లో వచ్చింది ఈరోజు. ఎప్పుడు నాకు అసలు మరి సరిగ్గానే కుదరదు. ఈసారి మాత్రం చాలా బాగా కుదిరిందండి. నేను ఒకసారి ట్రై చేశాను. చాలా బాగుంది. చాలా టేస్టీ కూడా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కూర కూడా మంచి కలర్ఫుల్గా వచ్చింది. టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. హెల్తీ ఫుడ్ హోమ్ మేడ్ని ప్లీజ్ ఫస్ట్ నా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.